నమస్తే అందరికి. మనం పంటలకి మనం వాడాలంటే నత్రజని కావాలా, భాస్వరం కావాలా, పొటాష్ కావాలా. సో ఇవన్నీ కావాలంటే మీరు ఏం చేస్తారు, డిఏపి అని వేస్తారు, యూరియా అని వేస్తారు, కాంప్లెక్స్, ఫాస్ఫేట్, ఇట్లా అన్ని రకరకాలు తెచ్చేస్తారు కదా. సో మనం ఏం వేసినా కూడా భూమిలోకి వేయాల. మీరు ఆ రసాయనిక మందులన్నీ వాడే బదులు మన దగ్గర ఉండే దాంట్లతో తక్కువ ఖర్చుతో తయారు చేసుకునేకి మీకు చూపిస్తాం అనమాట. సో ఆల్రెడీ నత్రజని అయిపోయింది, పొటాష్ చూపించినాం. ఈసారి ఏం చేస్తున్నా అంటే ఫాస్ఫరస్ అంటే భాస్వరం. సో భాస్వరం కూడా పంటకు అంతే ముఖ్యం. ఈ ఎన్పికే అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం, ఈ మూడు మొక్క పెరుగుదలకి, మొక్క దిగుబడి వచ్చేకి చాలా ముఖ్యం. దాంట్లో మనం ఈరోజు మీకు భాస్వరం అనే పోషకాలని ఎట్లా తయారు చేసుకోవాలో, పంటకు ఎట్లా అందియాలనేది మీకు చూపిస్తాం, సరేనా. సో దీనికి మనం భాస్వరం తయారు చేయాలంటే ఏమేం వాడాలా, సో ఇది ఎట్లా తయారు చేయాలా, ఎన్ని రోజులకు వాడాలా, ఎట్లా ఉపయోగించాలా, ఆ మూడు రకాలు మనం తెలుసుకుంటే దీన్ని ఈజీగా రైతులు చేసుకోవచ్చు. ఇంటి ముందు ఆడోళ్ళు ఎక్కువ చెట్లు పెట్టుకుంటా ఉంటారు. తర్వాత అంటే 10 ఎకరాలు 20 ఎకరాలకు చేయాలంటే కొంచెం కష్టమవుతుంది ఇట్లా. కాబట్టి కానీ మనము ఒక ఎకరా మోతాదు మాట్లాడుకుంటే కూడా బాగుంటుంది, లేదంటే ఒక కేజీకి మాట్లాడదాం. కేజీ అయితే సులభం అనమాట. కొద్ది కొద్ది కూరగాయల పంటలకి అన్నిటికీ వాడవచ్చు. ముఖ్యంగా ఈ భాస్వరం ఎందుకు పనిచేస్తుంది అంటే ఏర్లు బలంగా ఉండి మొక్క దృఢంగా పెరిగి మనకు దిగుబడి ఇచ్చేకి ఇది పనిచేస్తుంది. ఇది కూడా మనం చేసే పోషకాలు ముఖ్యమైనటువంటి పంటకి. సో దీన్ని ఎట్లా తయారు చేయాలంటే మనం ఉర్లగడ్డ తెలుసు కదా మీకు. సో ఈ ఉర్లగడ్డ, దీంట్లో వచ్చేసి ఉర్లగడ్డ అంటారు, ఆలు అంటారు, బంగాళాదుంప అంటారు, రకరకాలు పిలుస్తారు అనమాట. సో ఇవి కావాల. తర్వాత ఇది తురిమిండేది అనమాట. తర్వాత ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్, ఇది వచ్చేసి మజ్జిగ. సో ఇవన్నీ కలిపి మనము పంటకి భాస్వరాన్ని ఎట్లా తయారు చేయాలనేది ఒకటి నేర్చుకుందాం. సో మామూలుగా ఎట్లా ఎంత కొలత వేయాలనేది. ఈ ఉర్లగడ్డ అంటే ఆలు వచ్చేసి 1 కేజీ అనుకోండి, 1 కేజీ ఇది, 1 కేజీ వర్మి కంపోస్ట్, తర్వాత 1 లీటరు మజ్జిగ. సో దీనిలోనంతా మనం కలిపి 3 లీటర్ల నీళ్ళలో వేసేసి ఒక 4-5 రోజులు పులిసి పెట్టాల. పులిసి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే 30 లీటర్ల నీళ్లు కలపాలి. అంటే అంత పవర్ ఉంటుంది దీంట్లో, అంటే మనకి భాస్వరం అంత బాగా అందుతుంది. సో ఇంకోటి మజ్జిగలో వచ్చేసి మనకి భాస్వరము ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. సో ఇది ఇంకోటి మజ్జిగ అంటే ఈ పెరుగు మజ్జిగ ఏం చేస్తుందంటే మనము భూమిలోకి వేసినప్పుడు భూమిలో ఉండే పోషకాలను కరిగించి మొక్క దిగి వేర్లకు అందిస్తుంది అనమాట ఈ మజ్జిగ అనేది. ఈ పుల్లటి కొంచెం పులిస్తే అది అంత బాగా భూమిలో పనిచేస్తుంది. సో తర్వాత ఏమంటే ఈ పొటాటో అంటే ఆలు అంటే ఉర్లగడ్డ, మన మామూలుగా ఉర్లగడ్డనే పిలుచుకుంటాం కదా. ఈ ఆలులో కూడా ఏముంటుందంటే ముఖ్యంగా భాస్వరం అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది, భాస్వరం ఉంటుంది, పొటాషియం దీంట్లో కూడా ఉంటుంది. కానీ మనకి భాస్వరం ఎక్కువ కావాలి కాబట్టి భాస్వరం ఉండే దాంట్లోనే మనం 3 కలుపుకుంటున్నాం అనమాట. సో ఇంకా వర్మి కంపోస్ట్ లో కూడా మనకి భాస్వరం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, తర్వాత నత్రజని కూడా ఉంటుంది. సో అంటే మనకి ముఖ్యమైన పోషకాలన్నీ దీంట్లో వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఎట్లా తయారు చేయాలనేది నేర్చుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ మజ్జిగ 1 లీటర్ మనం మాట్లాడుకున్నాం కదా. 1 లీటర్ మజ్జిగ, 1 కేజీ ఆలు, బంగాళదుంప, 1 కేజీ వచ్చేసి మనకు వర్మి కంపోస్ట్. సో తర్వాత 3 లీటర్ల నీళ్ళు వేయాలి. ఈ భాస్వరం అనేది మొక్క ఎదుగుదలకు బాగుంటుంది. రూట్ అంటే వేరు కూడా స్ట్రాంగ్ అవుతుంది, మొక్క కూడా స్ట్రాంగ్ పడుతుంది. సో మొక్క స్ట్రాంగ్ ఉంటేనే కదా మనకి దిగుబడి వచ్చేది. సో ఇప్పుడు మజ్జిగ వేస్తాం. మొక్క ఇది ఏమైతుందంటే మనము కొన్ని మామూలుగా వచ్చేసి భూమిలోకే వేయాలి యాక్చువల్ గా. అంటే మనము భూమిలోకి వేసేటప్పుడు ఏమంటే మీకు కొన్ని ఎరువులు చూపించినాను. దుక్కి చేసేటప్పుడే మనము వర్మి కంపోస్ట్ కానీ లేదంటే పశువుల ఎరువు, వేపపిండి కానీ ఇవన్నీ కలిపేసుకొని వేసేస్తే భూమిలోకి ఏమవుతుందంటే దాంట్లో మనకు పోషకాలన్నీ అందుతాయి. ఏంటివి, మనం ఎన్పికే అని మాట్లాడు, నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాష్ అన్ని అందుతాయి. సో మనం అనేక పంట నాటుకోవచ్చు. సో అన్ని మనము నాటినాము, తర్వాత ముందు వేయలే, మర్చిపోయింటాం అనుకోండి, లేదా మనకు అందుబాటులో లేవు, సీజన్ అయిపోతుంది, మనం పంట పెట్టింటాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి పంట పెట్టినాక మనకి భాస్వరం ఎట్లా అందియాల, ఇప్పుడు మనం భాస్వరం తయారు చేస్తున్నాం కాబట్టి భాస్వరాన్ని ఎట్లా అందియాలి. మనం పంట పెరిగేటప్పటికే మనకు అర్థమైతాయి పోషక లోపాలు ఉంటాయి. సో ఆకులు కలర్లు మారడము, అప్పుడు మనం గుర్తించాలా, ఏమో దీనికి ఏదో పోషక లోపం అయింది అనేసి. ఇంకోటి ఈ భాస్వర లోపం ఉంటే ఏమైతుందంటే ఏ ఆకులైనా కానీ కొద్దిగా కొంచెం లైట్ గా కలర్లు మారితే కొంచెం వడలిపోయినట్లయితాయి అనమాట. అంటే స్ట్రాంగ్ ఉండదు మొక్క. అప్పుడు మనకు తెలుసు దీంట్లో భాస్వరం లేదు అని.
భాస్వరం అనేది మొక్క స్ట్రాంగ్ కి దృఢంగా ఉండేకి సహాయపడుతుంది. అది ఉంటేనే కదా అప్పుడే మనకు అర్థమైంది. అప్పుడు మనం ఎట్లా చేయాలంటే ఇట్లా తయారు చేసుకొని మొక్క ఏర్లకి మనం స్ప్రే చేయాలి. మనం పంట పైన చేస్తే భాస్వరం మొక్కలకు అందదు. ఇట్లా స్ప్రే చేస్తేనే భూమిలో నుంచి వేర్ల ద్వారా మొక్కకు వస్తేనే మొక్క అనేది దృఢంగా ఆరోగ్యంగా తయారైతుంది. మనం నీళ్లు పారిచ్చిన తర్వాత పంటలకి ఇది పోసినామనుకో ఆ తేమలో తొందరగా వేరు దగ్గరికి పోతుంది. సో ఇది వేర్ల దగ్గర బుడాల దగ్గరే వేయాలి, మీరు దూరం వేయకూడదు. వేస్తే అట్లే దిగి వేర్లు తీసుకొని వెంటనే మొక్కకు అందిస్తాయి. మనం పైన వేస్తే మొక్కకు అందుకోదు ఇది. సో అట్లా మనమే ఇది ఏమి ఇచ్చినా కూడా మొక్క వేర్ల దగ్గర నుంచి అయితేనే పోషకాలు మొక్కకు అందుతాయి. మనము తెగుళ్ళు పురుగులు అట్లయితే పైన కొట్టాల. పోషకాలు అందాలంటే భూమి నుంచి వేర్ల నుంచే మొక్కకు అందియాలి. ఓకేనా? సో ఇప్పుడు మజ్జిగ పోసినాం కదా, తర్వాత వచ్చేసి ఇది బంగాళాదుంప, ఉర్లగడ్డ, ఇది 1 కేజీ తురిమిండేది. ఇది వర్మీ కంపోస్ట్. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ను 1 కేజీ. ఇంకా ఒకటి ఏమంటే పెరుగుని డైరెక్ట్ గా మనం మొక్కలకు వాడకూడదు అనమాట. అది నీళ్లు కలిపి పల్చని చేసి డైల్యూట్ చేసిన తర్వాతే మొక్కలకి అందియాల. అది కూడా పులిసిన మజ్జిగ అయితే మొక్కలకు సూపర్ గా పనిచేస్తుంది. ఎట్లా అంటే అదే ఇప్పుడు చెప్పినాం కదా, ఆ పులిస్తే మజ్జిగ ఏమైతుందంటే మొక్కకు మన వేర్ల దగ్గర వేస్తానే భూమిలో ఉండే పోషకాలను కరిగించి అది మళ్ళీ మన మొక్కకు అందిస్తుంది. సో ఆ గుణం కూడా దాంట్లో ఉంటుంది. దాంట్లో మనకు భాస్వరము దొరుకుతుంది, పొటాషియం దొరుకుతుంది, మళ్ళీ మొక్కకు పోషకాలు అందించే గుణం కూడా దాంట్లో ఉంటుంది. భూమి గట్టిబారిపోయి ఉంటుంది. సో ఇట్లా ఇది వేసిన తర్వాత ఏమైతుందంటే అది లూజ్ అయ్యి పోషకాలని మొక్కకు అందిస్తుంది. మీరు నాటిన తర్వాత మొక్క మీరు దుక్కిలోకి ఏమి వేయలేదు అంటే నాటినాక ఒక 15 రోజులకి ఇచ్చేసేయండి. మీరు అందులోపల దుక్కిలోకి అయితే వర్మి కంపోస్టు లేదా పశువుల ఎరువు ఇట్లా వేసుకుంటే దాంట్లో పోషకాలన్నీ అందుతాయి. మీరు ఏం మా దగ్గర పశువులు లేవు అన్నప్పుడు వర్మి కంపోస్ట్ వాడండి. దేనికైనా వాడచ్చు అమ్మాయి. చూడండి నీళ్లు దీంట్లో 3 లీటర్లు. మనం దీంట్లోకి 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత 30 లీటర్ల నీళ్లు వేసుకోవచ్చు. 30 లీటర్లు అంటే మీరు సుమారుగా అంటే ఇది మీకు ఒక 20 సెంట్లకు సరిపోతుంది. 5 రోజులు ఉంటే ఈ ఉర్లగడ్డ కూడా ఏమైతుందంటే యాల అనేది మెత్త కుళ్ళిపోయిస్తుంది, మనకేం కనపడదు ఇది. సో ఈ రకంగా మనం దీన్ని భాస్వరం అనే దాని పోషకాన్ని మనం మొక్కకు అందియచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది 3 లీటర్ల కోసం 30 లీటర్లు వేయాలి. సో మన గుడ్డి గుర్తు ఏమంటే 1 లీటర్ మజ్జిగ, 1 కేజీ ఆలు బంగాళదుంప, 1 కేజీ వర్మి కంపోస్ట్, 3 లీటర్లు నీళ్ళు వేసి పెట్టింటాం అనమాట. సో ఇది ఒక 5 రోజులు అయిన తర్వాత 30 లీటర్ల నీళ్ళు వేసేసి మొక్కలకి ఇచ్చేసేయండి. మొక్క దృఢంగా బాగా పెరుగుతుంది. అంటే మన పోషకాల్లో భాస్వరం కూడా చాలా ముఖ్యమైన పాత్ర. యాక్చువల్ గా నత్రజని, భాస్వరము, పొటాషియం 3 ఉంటేనే మొక్క పంట దిగుబడి వస్తుంది. నమస్తే.